అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు బుధవారము 25వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. యెహోషువ గ్రంథము మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో మనం చూస్తున్నటువంటి మాట చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇక్కడ ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త, యెహోవా మీ మధ్య అద్భుతములు చేయను అని రాయబడుతూ వచ్చింది. దేవుడు మన మధ్య అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా దేవుడు మన మధ్య అద్భుతాలు చేయడానికి నిరంతరమైన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతములు భూమి మీద ఉన్నవి. అవి ఎలా ఉన్నాయంటే కొన్ని విషయాలు చూడవచ్చు. ఎందుకంటే ఆయన ఎలాంటి అద్భుతాన్నైనా చేయగలడు, ఆయన భూమి మీద లేదా ఆయన చేసిన అద్భుతములు ఎలా ఉన్నాయి భూమి మీద. ఇదిగో నేను ఇక్కడ రాయబడుతున్న మాట, యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయనని దేవుని వాక్యం అంట. ఆయన మన మధ్యలో, ఆయన మనతో ఉండి, ఆయన మనలో ఉండి అద్భుత కార్యాలు చేసేవాడుగా ఉంటాడు, అద్భుతములు చేసేవాడు ఉంటాడు. కాబట్టి ఆయన మన మధ్యలో ఉండి ఆయన చేసిన అద్భుతములు, ఆయన మన మధ్యలో మనలో చేసిన అద్భుత కార్యములు కొన్ని ఉండే బైబిల్లో. వాటిని చూద్దానని, ఆయన మన మధ్యలో, భూమి మీద ఉన్న మన మధ్యలో ఆయన చేసిన అద్భుత కార్యములు చూడగా వాటిలో కొన్ని ఉన్నాయి. అవి ఎలా ఉండేవి కూడా చూడొచ్చు. దాంట్లో మొదటి మాట రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీయులను, హివీలను, పెరిజ్జీయులను, గెర్గేసీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టినని దీని వలన మీరు తెలుసుకుందరు. కాబట్టి ఆయన చేసిన అద్భుతములు ఏంటంటే ఆయన మీ మధ్యకు వచ్చి ఉన్నాడు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం చూస్తున్నాడు, దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఇక్కడ ఆయన మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన మన మధ్యలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అని అంటే, ఏం చేస్తున్నాడండి? ఇక్కడ అమోరీలు, పెరిజ్జీలు కానీ ఇంకా చాలా మంది ఉంటూ వస్తున్నారు. వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నవాడు. ఆయన మన మధ్యలో ఉండి మనం వీళ్ళందరూ వెళ్ళగొట్టలేం. వాస్తవానికి ఏంటంటే అమోరీలు కానీ, యెబూసీయులు కానీ, తర్వాత గిర్గీసీయులు కానీ, హిత్తీలు కానీ, హివీలు, పెరిజ్జీలు, కానానీయులు కానీ వీళ్ళందరినీ వెళ్ళగొట్టాలంటే కష్టం. ఒకప్పుడు మన పితరులు వెళ్ళి కానానికి వెళ్ళి చూసి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పెద్దగా ఉండారు, ఎలాంటి వారుగా ఉండారు అన్నది వాళ్ళే చెబుతూ వస్తున్నారు. ఇంత గొప్పగా ఉండారు, ఇంత మనుషులుగా ఉంటూ వచ్చారని. మరి అలాంటి వారిని, మానవులమైన మనం అంత గొప్పవారిని మనం వెళ్ళగొట్టగలుగుతామా? లేదు. దేవుడు మన మధ్యలోకి వచ్చి, దేవుడు మనతో ఉండి, దేవుడు మన మధ్యలో నివసిస్తూ ఏం చేస్తున్నాడండి? ఆ గొప్ప సమూహాల్ని చూడండి, కానానీయులు కానీ, హిత్తీలు కానీ, హివీలు కానీ, పెరిజ్జీలు కానీ, తర్వాత గెర్గేషీయులు కానీ, అమోరీలు కానీ, యెబూసీయులు కానీ వీళ్ళందరినీ కూడా దేవుడు వెళ్ళగొడతాడు. ఆయన మన మధ్యలోకి వచ్చి, ఆయన మన మధ్యలో ఉంటూ చేసిన అద్భుతం ఏంటంటే, మొదటిది ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మీ మధ్య అద్భుత కార్యం చేయను. ఏంటో అద్భుతం అంటే, కానానీయులు, పెరిజ్జీలు లాంటి మనుషుల్ని, బలమైన మనుషుల్ని, మనకు అడ్డుగా ఉండేవారిని ఆయన వెళ్ళగొట్టిన వాడుకు ఉన్నాడు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూసినట్లయితే రండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఇంకో మాట ఉంది. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. ఇక్కడ రెండో కోణం చూస్తున్నాం. ఆయన మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో చేసిన అద్భుతాల్లో ఒకటి, గొప్ప జనాన్ని మనకంటే బలమైన జనాన్ని వెళ్ళగొట్టాడు. రెండోదిగా చూసినట్లయితే నీళ్లను ఆపేసిన వాడుగా ఉన్నాడు. అంటే యోర్దాను నదిలో నీళ్లు వస్తుంటే ఆ నీటిని ఆపేసిన వాడుగా ఉన్నాడు. మన కొరకై, మన ఇలా గొప్ప కార్యం చేయడానికి, మన ఇలా అద్భుతాలు చేయడానికి, మన మధ్యలో ఆయన అద్భుతం చేయడానికి నీళ్లు ప్రవహిస్తున్న నీళ్లను సైతం కూడా దేవుడు ఆపేసిన వాడుగా ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఎలాంటి కార్యాలైనా చేయగలడు. ఎంత గొప్పవారు మన జీవితంలో మనం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండే వాళ్ళని వెళ్ళగొట్టగలడు. ఎలాంటి ప్రవాహం లాంటి శ్రమలు మన మీదకి వస్తున్నా వాటిని ఆపగలిగినటువంటి వాడు, ఆపుతున్నటువంటి వాడు కూడా, ఆపగలిగిన వాడే కాదు ఆపుతున్నాడు కూడా. ఇంత గొప్పవాడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. అంత గొప్ప ప్రజలను వెళ్ళగొట్టినటువంటి వాడు, నీళ్ళని నిలిపేసినటువంటి వాడు. ఇంకా చూసినట్టు ఆయన చేసిన అద్భుతాలు చూడగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలోనే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆయన ఏకరాశిగా చేసినట్ట నీళ్లు ఆపబడ్డాయి, తర్వాత ఏకరాశిగా చేసిన అనుభవం. కానీ నీళ్లు చూసినట్టయితే అవి ఎలా ఉంటాయండి? ఏకరాశిగా చేయబడుతూ వచ్చినాడు. చూడండి, నీళ్లు ఏకరాశిగా ఎట్లా అవుతాయి? అసలు అవటం అనేది అసంభవం.
కానీ దేవుని సాధ్యమైంది. ఆయన చేసిన అద్భుతాలు అంత గొప్పవి, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎంత గొప్పవి. కాబట్టి ఆయన బలమైన వారిని వెళ్ళగొట్టాడు. ఆయన నీళ్లను ఆపేసిన వాడుకు ఉన్నాడు, పారుతున్న నీళ్ళని. ఆయన నీళ్లను ఏకరాశిగా చేసిన వాడుకు ఉన్నాడు, ఒకటే రాశిగా చేసినటువంటి వాడుగా, ఏకరాశిగా చేయడానికి ఇష్టపడినటువంటి వాడుకు ఉన్నాడు. ఇష్టపడి ఏకరాశిగా తన ప్రజల ఎదుట నీళ్ళని ఏకరాశిగా చేసినటువంటి వాడు. ఇంత గొప్ప అద్భుత నీళ్లని ఏకరాశిగా చేసిన వాడు. ఇంకా చూసినట్టయితే యెహోషువ గ్రంథం 3:16 వచనంలో ఇంకో మాట ఉంది. ఏమనుంది? పైనుండి పారు నీళ్లు బహు దూరముగా సారేపోతున్న వద్దనున్న ఆదాముపురము దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. అంటే ఆయన సముద్రమును బొత్తిగా ఆపేసినటువంటి వాడు. సముద్రాన్ని కూడా బొత్తిగా ఆ యొక్క నీళ్లని ఆపేసినటువంటి వాడు. సముద్రాన్ని ఆపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన చేసిన అద్భుతం చూడగా సముద్రాన్ని సైతం కూడా ఆపేశాడంట. ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప దేవుడు! చూడండి ఎంత గొప్ప అద్భుతమో, చూడండి ఎంత గొప్ప అద్భుతం. బలవంతమైన వారిని బయటికి నెట్టేస్తున్నాడు, నీళ్ళను ఆపేస్తున్నాడు, ఇంకా నీళ్ళని ఏకరాశిగా చేస్తున్నాడు, సముద్రాన్ని కూడా ఆపేసాడు. అంత గొప్ప బలవంతుడు దేవుడు, అంత గొప్ప అద్భుతాలు చేస్తున్న దేవుడు. ఈ నా జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండా ఆయన అద్భుతాలు చేస్తాడు. ఎలాంటి మనుషులు మన జీవితాల్లో ఉండా, మనం బాధ పెట్టేవాళ్ళు ఉండా వాళ్ళని వెళ్ళగొడతారు. మన జీవితంలో ఎలాంటి శ్రమలు వస్తున్నా వాటిని నిలిపేస్తాడు. మన జీవితంలో ఎన్ని బలహీనతలు ఉండా, ఎన్ని ఇబ్బందులు కూడా మనం వెళ్తున్నా వాటిని ఏకరాశిగా చేసి పక్కన పడేస్తాడు. ఎలాంటి సముద్రం లాంటి సునామీ లాంటి పరిస్థితులు మన జీవితంలోకి ఎదురైనా వాటన్నిటిని ఆపగలిగిన వాడు మన దేవుడు. అందుకే ఆయన అంటాడు, నేను అద్భుతంలో చేస్తా. వీటి ఎడల చేసినప్పుడు, మనుషులను పంపేసినప్పుడు, నీళ్ళని ఆపేసినప్పుడు, నీళ్ళని ఏకరాశిగా చేసినప్పుడు, సముద్రాన్ని ఆపేసినటువంటి వాడు నేను ఆ జీవితాలు అద్భుతం చేయడా. మన జీవితంలో ఏ అద్భుతం అవసరం దాన్ని చేస్తాడని. అది చేయాలంటే మనం యెహోషువ వలె దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్టు యెహోషువ గ్రంథం 3:17 వచనం. యెహోషువ గ్రంథం 3:17 వచనం. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసము యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేల స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట వరకు ఇశ్రాయేలు అందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నో మాట అండి. 5వ చూస్తుంటే ఆయన ఆరిన నేల మీద వాటిని దాటింపజేశాడు. ఏం చేశాడు? ఆయన నేల మీద, ఆయన వారి మధ్య నుండి వచ్చినటువంటి బలవంతుని పారదోలేడు. ఆయన నీళ్ళను ఆపాడు, ఆయన నీళ్ళను ఏకరాశిగా చేశాడు, ఆయన సముద్రం బొత్తిగా ఆపేసేసేసాడు. ఇంకా ఆయన ఆరిన నేల మీద ప్రజలు నడిపిస్తున్నారు. ఇది 2వ అనుభవం. ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఆరిన నేలను నడిచారు. ఇది 2వ అనుభవాన్ని చూస్తున్నాం. కానీ ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసి నడితే ఏంటి, ఆరిన నేల మీద ప్రజలు దాటుచూ వచ్చారంట. ఇంత గొప్ప అద్భుతం. ఎమ్మటే అప్పటికప్పుడు నీళ్ళు ఏకరాశి బారిపోయి, నీళ్ళు ఆగిపోయి, నేల బురద కలిగిన మట్టి అంతా కూడా, బురద అంతా కూడా ఆరిపోయినది అయిపోయి ప్రజలు ఆరిన నేల మీద నడిచేటట్టు దేవుడు చేస్తున్నట్టే ఇంతకంటే గొప్ప కార్యం ఇంకేం కావాలి మానవుడి జీవితంలో? ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్పబడి అంటే, దేవుడు ఏదైనా అద్భుతం చేయడానికి సామర్థ్యం కలిగినవాడు. ఇప్పుడు మనం చూసిన ఏదంతా అనుభవం దేనికంటే, దేవుడు ఈ అసాధ్యమైన వాటిలోనే అద్భుతం చేసినప్పుడు మన జీవితాల్లో దేవుడు సాధించలేడు. ప్రతి విషయంలో సాధించగలడు. మన జీవితంలో అసాధ్యమైనదంటూ ఏమి లేదు. దేవుడు సమస్తాన్ని సాధ్యం చేయగలడు. మానవుడికి అసాధ్యం అనుకున్న వాటినే దేవుడు సాధ్యం చేసినప్పుడు మన జీవితాల్లో జరిగే సాధించాడు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవుడు మన జీవితాల్లో జరిగే ప్రతి విషయంలో సాధించేయాలంటే మనం దేవునికి నమ్మకస్తులుగా, యెహోషువ లాంటి జీవితం. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. యెహోషువ అంటాడు, మీరు నది అద్దరిని ఉన్న దేవతను సేవించదురు, ఎవరు సేవించదురు మీ ఇష్టం. నేనైతే నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదు. మనం దేవుని సేవించినప్పుడు, దేవుణ్ణి మాత్రం యథార్థ హృదయంతో సేవించినప్పుడు దేవుడు మన ఏళ్ళలో ఎన్నో అద్భుతాలు చేసేవాడు ఉంటాడు. అట్టి అద్భుతాలు దేవుడు మన ఏళ్ళలో చేయడం కొరకై ప్రభు సాయించను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు ప్రభా. మీ యొక్క కలువశీల యొక్క రక్తం ద్వారా మా జీవితాలు ఎన్నో అద్భుతాలు చేశారు, ఇంకా అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. యెహోషువ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. అట్టు అద్భుతాలు మా జీవితాల్లో కూడా చేయాలనుకుంటున్నారు. అయితే మేము కూడా యెహోషువలే మిమ్మల్ని సేవించేవారుగా, మేము మా ఇంటి వారు యథార్థ హృదయం మిమ్మల్ని సేవించినప్పుడు మీరు మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసేవారు ఉంటారు. అట్టి అద్భుతాలు మేము చేయడం కొరకై మాలో ఉన్న అపవిత్రమైన అన్ని కూడా వ్యర్థమైన పోయి యథార్థ హృదయం మిమ్మల్ని సేవించే జీవితాన్ని మాకు ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో శ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.